ఒక్కసారి ఇలా ఎగ్ పులుసు చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అదెలానో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇందులో ఒక్క పొడి వేసుకుంటే చాలు, ఆ టేస్ట్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. అదేంటో ఈ వీడియోలో చూసి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకోవచ్చు. ముందుగా ఈ ఎగ్ పులుసు చేయడానికి కొన్ని కోడిగుడ్లయితే తీసుకోవాలి. ఒక 5 లేదా 6 తీసుకోవచ్చు. మీకెన్ని సరిపడుంటే అన్ని కోడిగుడ్లయితే తీసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకొని ఈ విధంగా కొంచెం మసాలా అనేది ఎగ్ లోపలికి వెళ్తూ ఉంటది కాబట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా ఒక పుల్లతోటి ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే ఆవాలైతే వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 5, 6 అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ పులుసు అయితే ఈ విధంగా చేశారంటే ఇంకోసారి చేయమని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇలా మనం ముందుగా ఎగ్గులు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు అనేది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం చిన్న స్పూన్ కాబట్టి కొంచెం అయితే వేసుకోవాలి. ముందుగా మనం పొట్టు తీసుకున్న ఎగ్గులు అయితే ఇందులో వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఒక్క చిన్న టిప్ పాటిస్తే చాలు, ఎగ్ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో లాస్ట్ వేసుకున్న పొడి ఒకటి ఉంటుంది, అది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఇందులో కొంచెం ఈ పొడి వేసుకుంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్లు వేసిన తర్వాత ఎక్కువగా కలపకండి. అలా చేస్తే గుడ్లు పలిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరైతే పట్టుకొని అయితే ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం స్పూన్తో కలుపుతూ ఉంటే అయితే ఎగ్గులు అనేది విరిగిపోతుంటాయి. అలాగే ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి చింతరసం అయితే తీసుకోవాలి. అన్నంలో అయితే ఈ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఈ రుచి చాలా నచ్చుతుంది. ఎప్పుడు ఎగ్ గ్రేవీ కాకుండా ఇలా ఒక్కసారి అయితే పులుసు ట్రై చేయండి. కొంచెం కారం వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. స్పూన్ పెట్టి అయితే కలుపుకోకూడదు. మీకు కొంచెం వేడి అనిపిస్తుంటే ఒక క్లాత్ పట్టుకొని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ముందుగా చింతరసం తీసుకున్నాం కదా, అది ఇందులో పోసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ చారు అయితే చేసేసుకోవచ్చు. ఇలా మనం అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చింతరసం పోసుకుంటే సరిపోతుంది. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు అయితే మరిగించుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ముందుగా మనం కొంచెం ఎగ్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా, అలా కాకుండా ఇంకొక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చింతరసం తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇవన్నీ వేసాక వాసన అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే 10 మందికి అయితే అడగాల్సిందే ఏం కూర అని చెప్పేసి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేశారంటే లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే ఇదే ఉంటుంది కరివేపాకు వేయడం వల్లనే. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా ఒక్కసారి అయితే స్పూన్ తోటి అయితే నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా మరిగించుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో ఈ పొడి వేసుకుంటే అదిరిపోతుంది అన్నాను కదా, అదేంటో ఈ వీడియో లాస్ట్లో అయితే చూసేయండి. మొత్తం పులుసు అయితే మసిలేంత వరకు అయితే చూడాలి. మసిలిన తర్వాతనైతే వేసుకోవాలి. లాస్ట్లో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవచ్చు. తక్కువగా అనిపిస్తే ఇందులో కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే చాలు, టేస్ట్ అనేది అదిరిపోతుంది. బయట తెచ్చుకున్న మసాలాలు ఎలాంటి అవసరం లేదు, ఇది ఒక్కటి వేసుకుంటే చాలు. టేస్ట్ కోసం కావాలనుకుంటే ఈ నువ్వుల పొడి వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ప్లేట్లో అన్నం పెట్టుకొని తినేయాల్సిందే, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.